హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. చూసారా ఇక్కడ మా అమ్మ అయితే మురుకులు, పండగ అప్పచ్చలు అయితే అన్నీ తెచ్చేసింది మా అమ్మ. ఎన్ని రోజులు వెయిటింగ్గా నేనైతే వీటి కోసం. మనకు పండగ అంటే గుర్తొచ్చేది ఇవే. నాకైతే ఉప్పు చెక్కలు, మురుకులు చాలా ఇష్టము. ఎంతైనా మన ఇంట్లో చేసుకున్నట్టు హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. సో మా అమ్మ అయితే ఇక్కడ సర్దేస్తుంది. చూసారా ఇన్ని ఉప్పు చెక్కలు పెద్ద డబ్బా నిండా వచ్చాయి. ఇక్కడ 2 ఫ్లేవర్స్ ఉన్నాయి నాకు తెలిసి. మా పెద్దదిన మా చిన్నదిన ఇద్దరు కలిసిన ఫ్లేవర్స్ ఇవి. మా పెద్దదిని కొన్ని పంపించింది, మా చిన్నదిని కొంచెం పంపించింది. వావ్, మురుకులు చూసారా ఎంత బాగున్నాయో. ఇవి కూడా అంతే, ఇద్దరివి. రెండు డబ్బాలు నిండిపోయినామా? నాకైతే ఇదే ఎక్కువ ఇష్టము. మురుకులు అంటేనే చాలా ఇష్టం నాకు. మురుకులు, ఉప్పు చెక్కలు ఇవైతే అనుకోండి, మనం పప్పు చేసుకున్నా ఏం చేసుకున్నా నంచుకోవడానికి పనికొస్తాయి. అండ్ బయట నుంచి ఏం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మనం ఏదైనా ఫ్రై అంటే వడియాలు, అప్పడాలు ఇట్లాంటివి వేగించుకోని అవసరం లేదు. ప్రశాంతంగా ఇవైతే తినచ్చు. అందులో మనం చేసుకున్నట్టే కాబట్టి హెల్తీగానే ఉంటాయి, బయట కొనుక్కొని వచ్చుకున్న వాటికన్నాను. సో మన ఏవైనా సరే మన ఇంట్లో చేసుకొని తినే వంటలు అంత టేస్టీగా ఉంటాయండి. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. అది ఎందుకు నాకు అర్థం కాదు. బయట కూడా అయ్యే పిండిలో అయ్యే కదా వాడతారు. బట్ అవి తింటే ఎందుకు వెయిట్ పెరుగుతాము, ఇవి తింటే ఎందుకు వెయిట్ పెరగము నాకు కూడా ఇప్పటికే ఐడియా లేదు. చూసారా ఎన్ని ఉన్నాయో. టేస్ట్ అయితే అదిరిపోయింది. చేసి దీనికి చేసు అది ఊరికి చీల్చకూడదు, అవసరంగా తీసుకున్నాను. అది కావాల్సినప్పుడు తీసుకునే కానీ గాలి బాగుంది. ఓకే సార్, దీంట్లో వేస్తాం మరి. అంతకెంత ఊరిక తీయకూడదు. ఇంకా అవసరాన్ని ఒకసారి తీసుకుంటాను సార్. ఏం మోతుందా పెట్టి దాంట్లో వేయలేదు, నేను చూస్తా. ఏం లేదా దీంట్లో వేయి. తల్లిదండ్రులు కాకపోతే ఇంకెవరు ఆలోచిస్తారండి? మెయిన్ తల్లిదండ్రులే ఎవరైనా బిడ్డల గురించి ఆలోచించేది. ఫస్ట్ తల్లిదండ్రులే, తర్వాత వచ్చిన వైఫ్ అయినా హస్బెండ్ అయినా ఎవరైనాను. చూసారా పాపం మా వదినోళ్ళు అయితే నా కోసం ఎంత ప్రేమగా చేసి పంపించారో. మా చిన్నదిన, మా పెద్దదిన ఇద్దరివి ఉన్నాయి దీంట్లో. నా కోసం ఎత్తిపెట్టి మరీ పంపించారు ఇప్పుడు దాకా. చూసారా చాలా బాగున్నాయి కదా. ఎక్కడన్నా అదే అది కూడా ఇదే కజ్జికాయలు. ఈ కజ్జికాయలు ఎవరు పంపించారా? చిన్నదినా? సో మనకి కజ్జికాయలు కూడా వచ్చేసాయి. వావ్, మీలో ఎంతమందికి ఇష్టము ఇలాగా పండగ చేసుకునే ఈ అరిసెలు, అప్పచ్చులు, నిప్పట్లు, మురుకులు ఇవన్నీ ఎంతమందికి ఇష్టమో చెప్పండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అండి. మెయిన్ ఈ 2 మురుకులు, ఉప్పు చెక్కలు నా కోసమే కావాల. పాపం వాళ్ళు ఎక్కువ చేశారు. ఇవి కొంచెము ప్రాసెస్ ఎక్కువ ఉంటుందని ఎవరు అంత చేయరు. మా వదిన వాళ్ళు అయితే నా కోసం చేసి పంపించారు. ఐఎమ్ సో హ్యాపీ. ఇందులో అయితే అరిసెలు కూడా తెచ్చింది మా అమ్మ. నేను వేసేసి నా కాడ అన్ని డబ్బాలు లేవండి, ఉన్న డబ్బాలతోనే సర్దుకుంటున్నా. అదిగో ఇచ్చాగా ఇదిగో కవరా. పేపర్ వేస్తుంది ఎందుకు అడుగునా, నాకు తెలీదు, మా అమ్మకే తెలియాలి. ఇక్కడ పెట్టు, మా కింద పెట్టు. అరిసెలు లేకపోతే అలాగే ఉంచేసేయి. అరిసెలు అలాగే ఉంచే, లేకపోతే పెద్ద డబ్బా తెచ్చానా, ఇట్లా వెడల్పుగా ఉండే డబ్బా తెస్తా. లేకపోతే ఈ కజ్జికాయలు దాంట్లో వేసేసి అందులో అరిసెలు వేసేసి లేకపోతే అరిసెలు దీంట్లో ఫ్రిడ్జ్లో ఏం పెట్టేది. నీ వీడియో అయిపోతే నేను వెళ్తానంటావా?
సో మా ఇంటి నుంచి వచ్చిన అప్పచ్చులు చూసారా ఎన్ని ఉన్నాయో. మా ఇల్లంతా కలకలలాడిపోతుంది తినే వంటలతో. అండ్ అయ్యప్ప స్వామి ప్రసాదం ఒకటి, ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రసాదం అంట, తిరుత్తుని. ఇది ఎవరు పంపించారు? అది సుబ్బయ్య అలా బాబు ఎత్తుకొచ్చాడు. ఎవరు ఇచ్చారో ఇది సుబ్రహ్మణ్యం ఇచ్చాడు. సుబ్రహ్మణ్యం. ఇదేందో డిఫరెంట్ మురుకులు వచ్చినాయి మళ్ళీ ఇక్కడ. సరిగ్గా కాలేదా లేకపోతే వేరే వాళ్ళు చేసినట్టు? బాగానే ఉన్నాయి. అవునా, చాలా బాగున్నాయి. వామ్ వేస్తున్నాయి. అదే 8 రకాలు ఉంటారు లగ్గేసి దాన్ని బట్టి. అరమేద్రవా. ఓ ఆంటీ పంపించారా? మా అమ్మ అయితే నేను లాస్ట్ వారం చెప్పాను బుక్ చేస్తున్నానని, ఆ రోజు నుంచి స్టార్ట్ చేసిందండి ప్యాకింగ్ చేయడం. మా నాన్న ఫోన్ చేసి మా నాన్న చెప్తున్నారు, మీ అమ్మ సర్దతనే ఉందమ్మా, గుర్తొచ్చిందల్లా వేస్తూనే ఉంది బ్యాగ్కి అని. తీరా బస్సోడు ఏంటండి ఇంత లగేజ్ చేసుకొని వచ్చారని అడిగేంత వరకు అన్ని పట్టుకొని వచ్చింది. మామూలు అప్పుడు బస్సులో పంపించేటప్పుడు దాన్ని తొక్కి 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 పంపిస్తుంది. అట్లాంటిది ఆమె వస్తున్నప్పుడు ఇంకెట్ట పట్టుకొని వచ్చిందో చూడండి, ఇన్ని పట్టుకొని వచ్చింది. బస్సోడు కొంచెం ఎక్స్ట్రా ఛార్జెస్ అడిగారంట, ఎంత సామాన్లు చూసి భయపడి పాపము. అరిసెలు కూడా అరిసెలు తీసేసి బాబా ఎప్పుడు పెట్టాడా? చెప్పాడు, నాకు ఫోన్ చేశాడు. ఇక్కడ పెట్టు అరిసెలు, దీని మీద పెట్టలేకపోతే దీని మీద పెట్టు. కాళ్ళు నొప్పులు మీకు ఇప్పుడు వస్తున్నాయి మా కాళ్ళ నొప్పులు, మాకు ఇప్పుడే వచ్చేసాయి మాకు. వీళ్ళు కంటిన్యూగా తింటారండి ఇట్లాంటివి, అయినా కానీ యాక్టివ్గా ఉంటారు. అదేందో మేము ఏం తినం, అందుకే హెల్తీగా లేము. తింటా ఉంటే పోతా ఉంటాయి నాయన. యాడికి? వాష్రూమ్కి. తినా పోయేది పోతా ఉండాలా. వాళ్ళు అరాయించుకున్నంత మనం అరాయించుకోలేకున్నాం. సో మా ఇంటి కాడ నుంచి వచ్చినైతే స్పెషల్స్ ఇవే. thumbnail ఒకటి తీసుకుంటాను. సో మీరేం చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ అమ్మలు కూడా ఇంతేనా, మీ పేరెంట్స్ కూడా ఇంతేనా? నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.